ప్రేమ ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన ఫీలింగ్. ఇది కలిగినప్పుడు వచ్చే స్ట్రెంగ్త్ 2 స్నిఫ్స్ కొకైన్ తీసుకున్న దాంతో సమానం. అది ఉంటే దేన్నైనా గెలుస్తామనే ఫీలింగ్, ఏదైనా సరే సాధిస్తామనే నమ్మకం. ఇదంతా నేను చెప్తుంది కాదు, ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి మనం చూస్తున్నదే. ప్రేమ కోసం ఎన్నో రాజ్యాలు గెలవడం చూసాం, ప్రేమ వల్ల ఎన్నో రాజ్యాలు కూలిపోవడం చూసాం. రాధాకృష్ణుల నుంచి శివ పార్వతుల వరకు, మేనక విశ్వామిత్రుల నుంచి శకుంతల దుష్యంతుల వరకు, సీతారాముల నుంచి ఉర్మిళ లక్ష్మణుల వరకు, వీళ్ళంతా ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఉండే ప్రేమకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రేమకున్న విలువ తగ్గిపోతూ వస్తుంది. ప్రేమ కోసం ప్రాణాలు తీయడం, ప్రేమ లేక ప్రాణాలు తీసుకోవడం, ప్రేమ వల్ల పిచ్చోళ్ళవ్వడం. కానీ ఇదంతా మన తప్పు కాదు. గడుస్తున్న కాలం మారే కొద్దీ మనం చూసేవి, వినేవి, మాట్లాడేవి అన్నీ మారుతూ వస్తున్నాయి. ప్రేమ అంటే ఒక జంట మధ్యనే ఉండేదని ఒక డైలమాలో ఉండిపోతున్నాం. రోజంతా ఏదో చూస్తూ నువ్వు రాగానే అందరికంటే ముందు వచ్చి పలకరించే నువ్వు పెంచుకునే కుక్కది కూడా ప్రేమే. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావంటే పరిగెత్తుకొని వచ్చే ఫ్రెండ్ది కూడా ప్రేమే. నాన్న డబ్బులు కావాలి అంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ప్రేమ. ఒక తల్లికి తన కుటుంబం మీద ఉండేది ప్రేమ. నువ్వు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేసే అబ్బాయిది ప్రేమ. మెయిన్గా నిన్ను నువ్వు ఇష్టపడడం ప్రేమ. ఈ జనరేషన్ జడ్ ఎలా తయారైందంటే ఇష్టమైన వారితో ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ఇష్టం లేని వారికి నో చెప్పలేకపోతున్నారు, రిజెక్షన్ని తీసుకోలేకపోతున్నారు, బేసిక్గా ఒక మనిషి లేకుండా ఉండలేకపోతున్నారు. డిప్రెషన్లు, ఈగోలు, గొడవలు, ఏడుపులు, కుళ్ళు, కుతంత్రాలు, లాస్ట్కి సూసైడ్. 93 బిలియన్ లైట్ ఇయర్స్ ఇంత విశాల విశ్వంలో ఒక చుక్కలో బ్రతుకుతున్న మొక్కలు ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో సగం జీవితం బాధపడుతూనే గడిపేస్తున్నాం. అందుకే ప్రేమ పుట్టింది. ప్రేమ విల్ టీచ్ యూ హౌ టు లవ్ యువర్ సెల్ఫ్. ప్రేమ విల్ టీచ్ యూ హౌ టు లవ్ అదర్స్. ప్రేమ విల్ టీచ్ యూ హౌ టు లవ్ ఎవ్రీవన్.